శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని రెవెన్యూ భవన్లో నూతనంగా నిర్మించిన ఎస్ఆర్ శంకరన్ హాల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, డీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె సుందూరారెడ్డిలు విచ్చేశారు. వారికి అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ఎస్ఆర్ శంకరన్ హాల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అధ్యక్షత వహించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ అన్ని రకాల సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవడానికి ఈ హాల్ ఎంతో అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ హాల్ని రెవెన్యూ శాఖ ఉద్యోగులకి అంకితం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీఓలు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అదేవిధంగా జిల్లా మంత్రులైనటువంటి హెల్త్ మినిస్టర్ గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, మరియు జిల్లా బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేస్ కి అందరికీ కూడా, జిల్లా అధికారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా రోజుల తర్వాత మనకి ఈరోజు జిల్లా అభివృద్ధి చివరి సమావేశం మనం జరుపుకున్నప్పటికీ ఇప్పటికీ మధ్యలో చాలా అచీవ్మెంట్స్ కూడా రావడం జరిగింది. వాటన్నిటి గురించి కూడా బ్రీఫ్ గా ఈరోజు మనం చర్చించుకుంటాం. ఈ డిఆర్సీ సమావేశం కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ కాకుండా బడ్జెట్ అవుట్ రీచ్ సంబంధించి కూడా ఒక గ్లాన్స్, ఒక దాని గురించి కూడా బ్రీఫ్ గా ఒక 2 to 3, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో కూడా ఈ మన నియోజకవర్గానికి ఎంత కేటాయించారు, దాని మీద సో ముఖ్యంగా మనము ఈ లక్ష్యాలను నిర్దేశించుకొని ఖచ్చితంగా వాటి మీద అండ్ ఏపీ ఎంఎస్ఐడిసి అంటే హాస్పిటల్స్, బిల్డింగ్స్ మొదలైన వాటి మీద తర్వాత సో మన జిల్లాలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 135, ఇలాగా ఫ్యామిలీ వెల్ఫేర్ కి 120, హెల్త్ కి 129 crores, వీకర్ సెక్షన్ హౌసింగ్ కి 228 crores, ఇండస్ట్రీస్ కి 53 crores, పంచాయతీరాజ్ మొదలైన కార్యక్రమాల కోసం 209 crores, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి 149 crores. ఇది ప్రధానంగా హైయెస్ట్ బడ్జెట్ కేటాయించినటువంటి డిపార్ట్మెంట్స్. సో మెయిన్ గా మనం ఏంటంటే ఈ బడ్జెట్ పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టే విధంగా, అంటే లైక్ హౌసింగ్ ప్రోగ్రామ్ కానీ, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు కానీ, బడ్జెట్ ల్యాబ్స్ కాకుండా టైం బౌండెడ్ గా చేయాలి. ఎక్కడైనా చిన్న నిర్లిప్తత ఉన్నప్పుడు దాన్ని ప్రజల్ని అడిగారు. ఈ పాజిటివ్ పర్సెప్షన్ లో మన జిల్లా మోస్ట్లీ బాటమ్ లోనే ఉంటుంది సార్. నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది సార్. బట్ 52,000 మాత్రమే కవర్ అయింది సార్. అంటే ఓన్లీ 66% మాత్రమే కవర్ అయింది సార్. మన జిల్లాలో అందరికీ తెలిసిందే సార్. మేజర్ క్రాప్ గ్రౌండ్ నట్ సార్. గ్రౌండ్ నట్ 151,000 హెక్టార్స్ ఉంటే ఇంకా 54,000 మాత్రమే కవర్ అయింది సార్. అంటే 36%. అయితే కనుక మనకి ఎప్పుడైతే డ్రౌట్ వచ్చిందంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకి లాభం వస్తుందని చెప్పేసి క్రాప్ డైవర్సిఫికేషన్ బాగా పెరిగింది. క్యాస్టర్ తర్వాత హార్స్ బ్లామ్ ఎక్కువ వచ్చింది సార్ ఈ జిల్లాలో. టోటల్ గా 69% సార్ కవర్ అయ్యేది. తర్వాత రబీకి వచ్చేసరికి సార్ లాస్ట్ లో మనకి వర్షాలు ఎక్కువ పడడము, అంటే ఆగస్టు లో కానీ తర్వాత మళ్ళీ అక్టోబర్ లో వర్షాలు పడడము, తర్వాత ఏంటంటే కనుక మనకి చెరువులకంతా నీళ్లు నింపడం వల్ల ఏంటంటే కనుక రబీ వచ్చేసి మనకి ఉన్నటువంటి నార్మల్ ఏరియా కంటే కనుక 166% సోయి అయింది సార్, ఎక్కువ అయింది. దీంట్లో మేజర్ గా మనకి గ్రౌండ్ నట్ సార్. గ్రౌండ్ నట్ సార్ దీంట్లో మేజర్ గా గ్రౌండ్ నట్ వచ్చేసి మనకి ఎక్కువ 50,000 ఎకరాల దాకా ఉంది సార్. మేజ్ కూడా ఉంది సార్. 3763 ఉంటే కనుక 11,000 ప్రమోట్ చేస్తా ఉన్నాం సార్. దీంట్లో ఏంటంటే కనుక కొంచెం ఈ మధ్యలో కొంచెం మేజర్ గా మనకి ఉన్నటువంటి అన్నదాత స్కీమ్ కింద 14,000 రూపాయలు ప్లస్ తర్వాత నెక్స్ట్ ఇయర్ కి కూడా ఆల్రెడీ మనం 75,000 క్వింటాల్స్ కి మనం సీడ్స్ ఆల్రెడీ ప్రపోజ్ చేస్తాం సార్. దీనికి కూడా మండల వైజ్ కూడా మనం ఆల్రెడీ ఇండియన్స్ రెడీ చేసుకున్నాం సార్ దీనికి సీడ్స్ కి. తర్వాత వచ్చేసి ఫార్మర్ అగ్రిటెక్ సార్. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి చోట కూడా అగ్రిటెక్ ఇంపార్టెన్స్ చెప్తా ఉన్నారు సార్. దీంట్లో మనకి మేజర్ ఏంటంటే కనుక ఈ జిల్లాలో వచ్చేసి ఫార్మ్ ఎడ్యుకేషన్ కింద ఆల్రెడీ 172.72 crores లాక్స్ తో ఇచ్చినాం సార్ ఆల్రెడీ మెషినరీ. తర్వాత కిసాన్ డ్రోన్స్ సార్. కిసాన్ డ్రోన్స్ గురించి అందరికీ తెలిసినది సార్. మనకి తక్కువ టైంలో స్ప్రేకి కానీ, తర్వాత వాటర్ సేవింగ్, తర్వాత లేబర్ సేవింగ్, టైం సేవింగ్ జరుగుతుంది సార్. దీంట్లో మన జిల్లాలో 24 ఉన్నాయి సార్. ఫస్ట్ ఫేజ్ కింద ఇచ్చాం సార్. ఈ 24 కూడా దీంట్లో ఏంటంటే ఇప్పటి వరకు 10,130 ఎకరాలు కవర్ అయింది సార్. అంటే ఓన్లీ స్ప్రేయింగ్ మాత్రమే జరుగుతుంది సార్. 400 నుంచి 500 రూపాయలు
అవును ట్రైనింగ్ కూడా ఇచ్చాం మనం. మీరు ఎవ్వరు కూడా కూర్చోవడం లేదు అక్కడ. రైతులతో సంప్రదింపులు చేసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ పర్టికులర్ టైంలో అవైలబుల్ ఉంటారని చెప్పేసి క్లారిటీ ఇవ్వండి. వాళ్ళు వస్తారు మీ దగ్గరికి. ఉన్నతిలో అలాగే ఎన్ఆర్జీఎస్ నుంచి ఒక 2 లక్షలు, గవర్నమెంట్ నుంచి ఏదైనా అలా కన్వర్జెన్స్ లో ఏదైనా స్టేట్ షేర్ కూడా. ఉద్యానవన పంటలకు ఇక్కడ ఉన్న పొడి వాతావరణము చాలా ఉపయోగకరం సార్. ముఖ్యంగా జిల్లాలో దాదాపు 67,588 హెక్టార్లు హార్టికల్చర్ ప్లాంటేషన్స్ ఉన్నాయి సార్. దీంట్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్ ప్లాంటేషన్స్ కూడా ఉత్పత్తి, ఉద్యాన ఉత్పత్తులు టోటల్ గా జిల్లాలో మనకు ఉత్పత్తి జరుగుతూ ఉంది సార్. ముఖ్యంగా జిల్లాలో ఇక్కడున్న పొడి వాతావరణము మనకు వర్షపాతం పరంగా కొద్దిగా మనము తక్కువ ఉన్నప్పటికీ కూడా మనకు ముఖ్యంగా జిల్లా 4 భాగాలుగా విభజించినట్లయితే ఒక ప్రాంతం అంతా ధర్మవరం కాన్స్టిట్యున్సీ అంతా కూడా, ధర్మవరము రాప్తాడు కాన్స్టిట్యున్సీ అంతా కూడా చీనీ తోటలకు ఎక్కువ ప్రసిద్ధి సార్. చీనీ తర్వాత పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ, కదిరి కాన్స్టిట్యున్సీ వైపు తీసుకున్నట్లయితే మామిడికి, అదేవిధంగా పెనుగొండ ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే పెనుగొండ హిందూపురం ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు కమర్షియల్ క్రాప్స్ మంచి అవకాశం ఉంది సార్. డ్రై క్లైమాటిక్ కండిషన్స్ లో రైతులు. స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, విజనరీ లీడర్, పేదల పెన్నిధి, నమ్ముకున్న కార్యకర్తలకు కొండంతా అండగా నిలుస్తూ పేదల సేవలో కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయిచున్న శుభ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. ఇట్లు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు మరియు మేకపాటి శాంతికుమారి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మరియు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ.